బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు మడత కాజా, సంఘర్షణ వంటి చిత్రాలను వేదరాజు నిర్మించారు. కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే సినిమాలపై ఇష్టంతో ఆయన నిర్మాతగా మారారు. మరో చిత్ర నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారని సినీ వర్గాలు వెల్లడించాయి. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఆయనకి ఆరోగ్య పరిస్థితి ఏమైంది? ఇలా జరగడం వలన అక్కడ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. నాకు ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ ఆయన ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు చెప్పారు. దానికి సంబంధించిన ఆయన టెస్ట్ లో కూడా భాగంగా ఈ ఇష్యూ బయటికి రావడంతో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏఐజీ హాస్పిటల్లో. కొన్ని నెలలు కూడా ఆయన కోలుకున్నాడు, ఇంకా ఇబ్బంది లేదు, స్టేజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అన్న క్షణంలో అందరూ ఇక బయటకు వస్తారు, హ్యాపీగా ఇంకా సినిమాలు చేస్తాడు అనేది, వ్యాపారాలు చూసుకుంటాడు అని అనుకున్న టైంలో ఆయన కన్నుమూయడం మాత్రం ఇండస్ట్రీకి తీరంలో చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో కొత్త నిర్మాతగా ఇండస్ట్రీకి రావడం, తర్వాత అల్లరి నరేష్ తోటి మడత కాజా, సంఘర్షణ సినిమాలు చేశాడు. అంటే యువ హీరోలతోటి సినిమాలు చేయాలని చాలా, ఇప్పుడు డిజిటల్ యుగంలో కూడా ఆయన కొన్ని సినిమాలు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఆయన కాంబినేషన్ సంబంధించి కొంతమంది యువ దర్శకులతోటి, యువ హీరోలతోటి కూడా. సో ఈ హెల్త్ ఇష్యూ వల్ల కొంత డిలే అయినటువంటి వాస్తవమే. అయితే ఆయన బయటకు వస్తాడు, సినిమాలు చేసుకుంటాడు అనుకున్న క్రమంలో సడన్ గా ఆయన కోలుకుంటున్నాడన్న శుభవార్త విన్న కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ వ్యక్తులకు, నిర్మాతలకు ఒక్కసారి షాక్ అని చెప్పేసి ఆయన తెల్లవారుజామున
అపస్మారక స్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆ, న్యూస్ మనం చూసే ఉంటాం. కేవలం 52 ఏళ్ళే. ఆయనకు ఊపిరితిత్తుల ఇష్యూ వల్ల ఇది జరిగింది. ఆయనకు ఒక భార్య, కూతురు కూడా ఉన్నారు. సో ఇది ఒక ఆయన మరణ వార్త విధంగానే అందరూ కూడా ఒకసారికి దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా అల్లరి కూడా ఆయన అల్లరి అంటే చాలా ఇష్టమైనటువంటి హీరోగా ఉన్నారు. ఎందుకంటే ఆయనతోటి సినిమాలు చేశాడు, ఆయనతోటి కెరీర్ స్టార్ట్ చేసినటువంటి విషయాన్ని చూసాం. ఆయన వ్యాపారాలు వేరే ఉన్న రియల్ ఎస్టేట్ లేదా టింబర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం అల్లరి అంటే చాలా ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. సడన్ గా ఇది జరిగి ఆయనతోటి మరో సినిమా కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇలా జరగడం ఇండస్ట్రీ తీరం లోటు అని చెప్పేసి నిర్మాతల సంఘం కూడా ఆయనకు ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి తెలియజేసింది. నాకు థ్యాంక్ యూ అశోక్.